మన దేశం మొత్తంలోనే ఎక్కువ సినిమా థియేటర్స్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఆంధ్ర ఇంకా తెలంగాణ కలిపి దాదాపు 1500కు పైన థియేటర్స్ ఉన్నాయి. మరి ఇన్ని థియేటర్స్‌కి కలెక్షన్ ఎలా వస్తుంది భయ్యా అంటే, టీఎఫ్ఐకి కట్టు బానిసలుగా చెప్పుకునే మన తెలుగు యువత దీనికోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలానే ఇంట్లో ఎన్నో యుద్ధాలు కూడా చేస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మూవీస్‌కి ఉన్న ఈ సుప్రిమసీ అనేది ఈ రోజేదో 2026లో వచ్చింది కాదు. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పుట్టిందో ఆ రోజే జనాల్లో మూవీ అంటే ఇంత క్రేజ్ ఉంది. ఈవెన్ టూరింగ్ టాకీస్‌లో సినిమా చూసిన రోజుల్లో కూడా జనం హీరోలకి బ్రహ్మరథం పట్టారు. ఇంకా హీరోల్ని సీఎం చేసే కల్చర్ కూడా మన సౌత్ ఇండియాలోనే ఉంది. ఇప్పుడు మన తెలుగు మూవీ ఆస్కార్ వరకు వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. కానీ 2026 సమ్మర్‌లో సినిమా థియేటర్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఎందుకని? మరి ఈ డ్రాస్టిక్ డిఫరెన్స్‌కి రీజన్ ఏంటి? అండ్ అలానే 1950 నుంచి 2026 వరకు టాలీవుడ్‌లో వచ్చిన మార్పులేంటి? నిజంగానే సినిమా మారిందా? లేదంటే చూసే ప్రేక్షకులు మారారా? ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వచ్చింది అంటే కొత్త మూవీ రిలీజు, 4కి బెనిఫిట్ షో, పెద్ద పెద్ద కటౌట్లు, భారీ పాలాభిషేకాలు, ఇంకా రక్తదానాలు. ఏదో సినిమాలో చెప్పినట్టు ఆ పిసినారి దేవుడు మనకొక్క గుండే ఇచ్చాడు కాబట్టి మనం ఆగిపోతున్నాం. లేదంటే మనం హార్ట్ కూడా కోసిచ్చేంత డై హార్ట్ ఫ్యాన్స్. నిజానికి చెప్పాలి అంటే ఈ మూవీస్ ఇంపాక్ట్ 1950స్ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనే స్టార్ట్ అయింది. మీకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 'దానవీర సూరకర్ణ' మూవీ ఎన్టీఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసిన మూవీ. సో, ఈ మూవీ కోసం ఆన్‌లైన్‌లో రిఫరెన్స్ తీసుకుంటే, ఈ మూవీ షూటు జస్ట్ 43 రోజుల్లో కంప్లీట్ చేశారు. అండ్ దానికైన బడ్జెట్ ఆ రోజుల్లో 10,00,000 కన్నా తక్కువే. బట్ అది అప్పట్లో గ్రాస్ 2,00,00,000 వరకు కలెక్ట్ చేసింది. 1976లో 2,00,00,000 అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? మూవీస్ చూడడం మన తప్పు కాదు అని. అది మన నానమ్మలు, తాతయ్యలు మనకిచ్చిన వారసత్వం. మనం జస్ట్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ టైమ్ మూవీ చూడ్డానికి మనం ఎవ్వరం బ్యాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ సినారియోలో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే థియేటర్ ఫుట్‌ఫాల్ కౌంట్. అంటే ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి? ఎంతమంది జనం థియేటర్‌కి వచ్చారు అని. కొన్ని ఆన్‌లైన్ సోర్సెస్ ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న 'దానవీర సూరకర్ణ' మూవీకి 16,00,00,000 టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే 16,00,00,000 మంది జనం థియేటర్‌కి వచ్చి సినిమా జూసారు. మనం ఇప్పుడున్న 200,00,00,000, 300,00,00,000 కలెక్షన్‌ని అప్పటితో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే 1970స్‌లో టికెట్ కాస్ట్ రూ. 1 నుంచి రూ. 3 వరకుంది. బట్ ఇప్పుడు ఒక యావరేజ్ సింగిల్ ఆడియనే 200-700 వరకు పే చేస్తున్నారు. ఈవెన్ థో ఇప్పుడు మన కలెక్షన్ 100,00,00,000, 1000,00,00,000, 2,000,00,000 ఉన్నా సరే అప్పుడు థియేటర్‌కి వెళ్ళినంత జనాలు ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే. ఇప్పుడు మనం టాలీవుడ్‌కు సమ్మర్ సీజన్ ఎందుకంత స్పెషలో డిస్కస్ చేసుకుందాం. నార్మల్‌గా ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్‌లో మిడిల్ క్లాస్ ఇంకా బిలో మిడిల్ క్లాస్ మాస్ ఆడియన్స్‌కి మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీనే. సమ్మర్ హాలిడేస్ వచ్చింది అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేసే మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీనే అవుతుంది. సో, ఇదే ప్రొడ్యూసర్స్‌కి మెయిన్ రెవెన్యూ విండో అవుతుంది. ఈ సమ్మర్ సీజన్ 3 నెలల్లో వచ్చే ఇన్‌కమ్‌తో ఆ తర్వాత ఆఫ్ సీజన్‌లో ఇంకో 3 నెలల వరకు థియేటర్స్ సర్వైవ్ అవుతాయి. ఇంకా చెప్పాలి అంటే సమ్మర్ ఇంకా సంక్రాంతి సీజన్‌లో వచ్చే ఇన్‌కమ్‌తోనే థియేటర్స్ ఇయర్ మొత్తం సర్వైవ్ అవుతాయి. ఈ సమ్మర్ ట్రెండ్స్ గనక మనం నంబర్స్‌లో చూస్తే కోవిడ్‌కి ముందు 200-300 కోట్ల వరకు గ్రాస్ ఉండేది. అలానే కోవిడ్ తర్వాత 120-150 కోట్ల మధ్యలో ఉండేది. కానీ 2026 సమ్మర్‌లో మాత్రం 50 కోట్లు కూడా దాటలేదు. ఇది కొన్ని ఆన్‌లైన్ సోర్సెస్ ప్రకారం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడ గూడా మనం మన తాతల్నే ఆదర్శంగా తీసుకుందాం. ఎందుకంటే ఈ సమ్మర్ ట్రెండ్స్ అనేవి ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయినవి కాదు. 1950స్ ఇంకా 60స్‌లో రిలీజ్ అయిన 'పాతాళ భైరవి', 'మాయాబజార్', 'గుండమ్మ కథ' ఇంకా 70, 80స్‌లో రిలీజ్ అయిన 'ఖైదీ', 'యమగోళ' ఇలాంటి మూవీస్ అన్నీ సమ్మర్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయినవే. వీటితో పాటు మీ ఫేవరెట్ సమ్మర్ సూపర్ హిట్ ఏదైనా ఉంటే కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇప్పుడు మనం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సందర్భానుసారంగా ఈ మూవీ రెవెన్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. మూవీ 1000,00,00,000 కలెక్ట్ చేసింది, 2,000,00,00,000 కలెక్ట్ చేసింది అని. అయితే ఈ కలెక్షన్ మొత్తం ప్రొడ్యూసర్ జేబులోకైతే వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ 100,00,00,000 కలెక్ట్ చేసింది అనుకుందాం.
అయితే ఇది గ్రాస్ ఇన్‌కమ్ అవుతుంది. దీంట్లో జీఎస్టీ ఇంకా గవర్నమెంట్ టాక్సెస్ అన్నీ పోను 85-90 కోట్ల వరకు నెట్ ఇన్‌కమ్ అవుతది. దీంట్లో థియేటర్ ఓనర్ ఇన్‌కమ్ పోగా డిస్ట్రిబ్యూటర్‌కి 45-50 క్రోర్స్ షేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ దగ్గర మూవీ తీసుకున్నారు. సో, 40 క్రోర్స్ షేర్ ఉండడం వల్ల 10 క్రోర్స్ లాభంలో ఉన్నారు. అదే డిస్ట్రిబ్యూటర్ 50 కోట్లు పెట్టి గనక సినిమా తీసుకుంటే 10 కోట్లు నష్టంలో ఉండేవారు. సో, ఈ యాస్పెక్ట్‌లో డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడూ రిస్క్‌లోనే ఉంటారు. ఓకే. ఈ కలెక్షన్ సంగతి పక్కన పెడితే, మరి ఇంత స్పెషాలిటీ ఉన్న సమ్మర్‌కి 2026లో ఏమైంది? అందరూ అన్నట్టు నిజంగానే ఐపీఎల్ రీజనా? అంటే నా ఒపీనియన్‌లో అయితే కంప్లీట్ ఐపీఎల్ రీజన్ కాదు అంటాను. మేబీ ఐపీఎల్ ఎఫెక్ట్ కొంతవరకు ఉండొచ్చు కానీ, టీఎఫ్ఐ యూత్‌ని కంప్లీట్‌గా థియేటర్ వైపు రప్పించగల స్టామినా ఉన్న స్టార్ మూవీస్ అన్నీ సమ్మర్ నుంచి పోస్ట్‌పోన్ అయ్యాయి. అండ్ చిన్న సినిమాల్ని జనాలు థియేటర్‌కి వెళ్లి చూసే రోజులైతే మారాయి. ఈ పోస్ట్‌పోన్ అయిన మూవీస్‌లో మేజర్ మూవీస్ ఏంటంటే 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ అండ్ అలానే 'నాని పారడైజ్' మూవీ. సరే 'నాని' అన్న 'చెర్రీ' ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు గదా! ఈసారి మనం మన అయ్యగారికి బ్రేక్ ఇద్దామని పెద్ద మనసుతో ఎదురు చూస్తే 'అఖిల్ లెనిన్' మూవీ కూడా 'పెద్ది'తో కాంపిటీషన్ వద్దు అని పోస్ట్‌పోన్ చేశారు. 'మా ఇంటి బంగారం' లాంటి స్టార్ హీరోలు లేని మూవీసు ఐపీఎల్ నుంచి ఫాన్స్‌ని థియేటర్‌కి రప్పించే ఎక్స్‌పెరిమెంట్ చేయడం ఇష్టం లేక నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ చేశారు. 'బైకర్', 'రాకాస', 'డెకాయిట్' లాంటి సినిమాలు రిలీజ్ అయినా సరే అవేవి జనాల్ని థియేటర్ వైపు రప్పించలేక చతికిలబడ్డాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత జనాల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. ఇంకా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా చాలా మార్పులొచ్చాయి. ఎప్పుడైతే ఓటీటీ కంటెంట్ అవైలబిలిటీ వచ్చిందో జనాలు వరల్డ్ వైడ్ కంటెంట్‌ని చూడ్డానికి అలవాటు పడ్డారు. సో, కటౌట్‌ని చూసి మూవీకెళ్ళే రోజులు పోయి కంటెంట్ ఉన్న మూవీసే జనాలు థియేటర్‌కెళ్ళి చూస్తున్నారు. కొన్నిసార్లు కంటెంట్ ఉన్నా సరే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అవ్వడం వల్ల మిడిల్ క్లాస్ ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్‌కి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. సింగిల్ థియేటర్స్ చాలా వరకు మూతపడ్డాయి. అన్ని మల్టీప్లెక్స్‌లుగా మారుతున్నాయి. సో, ఆ హై టికెట్ కాస్ట్‌తో ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్‌కి వెళ్ళాలి అంటే ఎంత కాస్ట్ అవుతుందో మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది. ఏదైనా మూవీ యావరేజ్, బిలో యావరేజ్ టాక్ గనుక వస్తే ఇంత కాస్ట్ పెట్టి థియేటర్‌కి వెళ్లి చూడడం ఎందుకు? ఓటీటీలో రిలీజ్ అవుతది కదా! అని జనం సింపుల్‌గా వెయిట్ చేస్తున్నారు. అల్టిమేట్‌గా దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒకప్పుడు థియేటర్స్‌కి బ్యాక్ బోన్‌లా ఉన్న మాస్ ఆడియన్స్ మొత్తం గ్రాడ్యుయల్‌గా థియేటర్ నుంచి దూరమైపోతున్నారు. ఇంకో మేజర్ రీజన్ ఏంటి అంటే, పూర్ రిలీజ్ ప్లానింగ్. అంటే టాలీవుడ్‌లో ఉన్న మూవీస్ అన్నీ ఐదర్ సంక్రాంతిని టార్గెట్ చేస్తుంది, లేకపోతే సమ్మర్‌ని టార్గెట్ చేస్తుంది. సో, దాని రిజల్ట్ వల్ల సీజన్ మొత్తం సఫకేట్ అవుతుంది. ఇనీషియల్లీ మూవీ గనక హిట్ టాక్ వస్తేనే ఆ మూవీకి థియేటర్‌లో ఛాన్స్ వస్తుంది. ఒకవేళ యావరేజ్, బిలో యావరేజ్ టాక్ గనుక వస్తే సెకండ్ డేనే మూవీ థియేటర్‌ని ఖాళీ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మూవీ మౌత్ పబ్లిసిటీతో హిట్ అయ్యే ఛాన్స్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'బిచ్చగాడు', 'కేజీఎఫ్' లాంటి మూవీస్ ఎలాంటి స్టార్ హీరోస్ లేకుండానే ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోనే జనాలు థియేటర్స్‌కి వెళ్లారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్‌కి ఆ ఛాన్స్ లేదు. అయితే ఒకప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్స్ ఓన్లీ ప్రొడ్యూసరే డిసైడ్ చేసినా, ఇప్పుడు ఓటీటీస్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. సో, ఆ ప్రెషర్ కూడా మూవీ రిలీజ్ డేట్ మీద ఉంది. ఇంకో మేజర్ రీజన్ రీసెంట్ టైమ్స్‌లో మనం రెగ్యులర్‌గా వింటున్న పాన్ ఇండియా ట్రాప్. సో, హీరోలందరూ ఈ పాన్ ఇండియా ట్రాప్‌లో ఉండి ఒక్కొక్క మూవీకి 2-3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు 'కృష్ణ' గారు సంవత్సరానికి 18 సినిమాలు, 'ఎన్టీఆర్' గారు 17 సినిమాలు, ఇంకా 'చిరంజీవి' గారు 14 సినిమాలు రిలీజ్ చేశారు. సో, అల్టిమేట్‌గా స్టార్ హీరోలు రిలీజ్ చేసే మూవీ నంబర్ తగ్గేసరికి జనం థియేటర్స్ నుంచి దూరమవుతున్నారు. ఆ ఎఫెక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ కలెక్షన్ మీదే ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే 3, 4 ఇయర్స్‌లో రిలీజ్ అయ్యే ఒక్క మూవీ 200, 300 కోట్లు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గరొచ్చిన మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వదు. కన్సిస్టెంట్‌గా మూవీస్ రిలీజ్ అవ్వాలి. అలానే వచ్చిన మూవీస్ యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేయాలి. మళ్ళీ నార్మల్‌గా మిడిల్ క్లాస్ ఇంకా మాస్ ఆడియన్స్‌ని థియేటర్ వైపు రప్పించగలగాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆల్రెడీ వీడియోలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా కటౌట్ చూసి జనం థియేటర్‌కి వెళ్ళే రోజులు మారాయి. కంటెంట్ మాత్రమే జనాల్ని థియేటర్‌కి రప్పించగలదు. మన టీఎఫ్ఐ యూత్‌కి వన్ మోర్ రిక్వెస్ట్. వీడియో గనక నచ్చితే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.